హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి స్పెషల్ రెసిపీస్ వచ్చేసి బజ్జీలండి. ఇక్కడ నేను రెసిపీస్ అని ఎందుకన్నానంటే మనం ఇక్కడ 3 రకాల బజ్జీలు చేసుకోబోతున్నాం అనమాట. అవేంటంటే కొత్తిమీర బజ్జీలు, అరటికాయ బజ్జీలు, ఇంకా వచ్చేసి మిరపకాయ బజ్జీలండి. ఈ 3 రకాల బజ్జీలు ఒకే పిండితో చేసుకోబోతున్నాం. బజ్జీలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ ఒకే పిండితో ఒకేసారి 3 రకాల బజ్జీలు చేసుకొని తినడం అంటే ఇంకా చాలా ఇష్టంగా ఉంటుంది కదా. సో మరైతే లేట్ చేయకుండా మనకిష్టమైన 3 రకాల బజ్జీలు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఈ వీడియోలో మనం 3 రకాల బజ్జీలు చేసుకోబోతున్నాం అని చెప్పాను కదండి. సో బజ్జీలకి కావాల్సిన కొత్తిమీర, అరటికాయ, ఇంకా వచ్చేసి మిర్చి ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. సో ఫస్ట్ కొత్తిమీర తీసుకుందాం. కొత్తిమీర బజ్జీలు మనం ఎన్నైతే చేసుకోవాలి అనుకుంటామో దానికి తగ్గట్టు కొత్తిమీర తీసుకోవాలి. ఈ కొత్తిమీర వేస్ట్ ఏదైనా ఉంటే రిమూవ్ చేసి ఇలా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. నార్మల్ గా కొత్తిమీరకి కింది వైపు నుండే ఈ కాడల్ని తీసేస్తూ ఉంటాం కదండి. బట్ ఇక్కడ మాత్రం కింది వైపు నుండే ఈ కాడల్ని కానీ లేదంటే కొత్తిమీరను కానీ కట్ చేయకుండా జస్ట్ ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరటికాయని కట్ చేసుకుందాం. మేము ఇక్కడ పచ్చి అరటికాయని ఒకటి తీసుకున్నామండి. అరటికాయకి పైన ఉండే తొక్కను ఇలా నీట్ గా పీల్ చేసుకున్న తర్వాత అరటికాయ కట్ చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా కల్లు ఉప్పు కానీ లేదంటే నార్మల్ ఉప్పు కానీ వేసి పెట్టుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న అరటికాయను ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకొని ఇప్పుడు వీటిని స్లైసెస్ కింద కట్ చేసుకుందాం. మీకు ఈ స్లైసెస్ పొడవుగా కావాలి అనుకుంటే అరటికాయను మిడిల్లో కట్ చేయకుండా అలానే స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. అలా కాకుండా అరటికాయ స్లైసెస్ చిన్నవిగా కావాలి అనుకుంటే ఈ వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న అరటికాయ స్లైసెస్ ని ఉప్పు నీళ్ళలో వేసుకుందాం. చూడండి, అరటికాయ స్లైసెస్ అనేటివి మరీ లావుగా కాకుండా ఈ సైజులో ఉండేలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు బజ్జీ మిర్చిని కట్ చేసుకుందాం. బజ్జీ మిరపకాయలు అంటే లావుగా, కారం తక్కువగా ఉంటాయి కదండి. బట్ ఇక్కడ మేము తెచ్చుకున్న బజ్జీ మిరపకాయలు వచ్చేసి లావుగా ఉన్నాయి, అలాగే కారం కూడా ఉన్నాయి. సో మిరపకాయలు లావుగా ఉన్నాయి, సరిగా ఫ్రై అవ్వవని చెప్పి మిరపకాయలను ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకుంటున్నామండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల బజ్జీలు ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు లోపల వైపు ఉండే ఈ మిరపకాయలు కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతాయి. ఇక్కడ మిరపకాయలన్నీ కట్ చేసుకునేటప్పుడే వీటికి పైన ఉండే ఈ తొడిమల్ని కూడా మిడిల్లోకి కట్ చేసుకుంటే బజ్జీలు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటదన్నమాట. సో మిరపకాయలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిరపకాయలు కొద్దిగా కారం ఉన్నాయని చెప్పాను కదండి. సో కారం తగ్గడం కోసమని ఇందులో ఉండే విత్తనాలని ఈ విధంగా తీసేస్తున్నాం. మిరపకాయలు కారం లేకపోతే విత్తనాలు తీసేయాల్సిన అవసరం లేదండి. బట్ ఇక్కడ కారం ఉన్నాయి కాబట్టి కారం తగ్గడం కోసమని విత్తనాలను ఈ విధంగా తీసేస్తున్నాం. సో ఇలా మిరపకాయలన్నిటికీ విత్తనాలు తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు శనగపిండి బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుందాం. శనగపిండి బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్లో 2 కప్పుల దాకా శనగపిండిని వేసుకుందాం. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న శనగపిండి అండి. కేజీ శనగపప్పులో బియ్యం 1/4 కిలో వేసుకొని ఇలా పిండి రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఇన్ కేస్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న శనగపిండి కాకుండా బయట షాప్స్ లో అవైలబుల్ గా ఉండే శనగపిండితో బజ్జీలు చేసుకోవాలి అనుకుంటే అందులో కొద్దిగా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. శనగపిండిలో కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. సో అందుకనే మేము శనగపిండిలో కొన్ని బియ్యం యాడ్ చేసుకొని ఇలా పిండి ఆడించుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువగా వాము వేసుకోవాలి. కేస్ వాము లేకపోతే వాము ప్లేస్ లో జీలకర్ర అయినా వేసుకోండి. ఈ బజ్జీలు శనగపిండితో చేసుకుంటాం కాబట్టి ఇందులో వాము కానీ జీలకర్ర కానీ వేసుకోవడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు, మనం తినే స్పైసీని బట్టి 1 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, అలాగే బజ్జీలు పొంగుతూ పర్ఫెక్ట్ గా రావడం కోసం 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుందాం. శనగపిండి కలుపుకునేటప్పుడు నీళ్లు ఒకేసారి వేసుకొని కలుపుకున్నామంటే శనగపిండి బ్యాటర్ మరీ లూజ్ గా రావడం అలా జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఇంకా శనగపిండి ఉంటే పర్వాలేదు, కానీ అదే శనగపిండి లేదు అంటే కష్టం అవుతుంది కదండి. సో ఇందులో నీళ్లు ఒకేసారి వేయకుండా ఈ విధంగా నీళ్లు కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకుంటే శనగపిండి కూడా ఎక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది. చూడండి, శనగపిండి బ్యాటర్ మరీ లూజ్ గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి అన్ని రెడీగా పెట్టుకున్నాం కదండి. సో ఇప్పుడు బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని సిమ్ లో పెట్టుకొని కొత్తిమీర బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ లో శనగపిండి బాగా పట్టేలా ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. సేమ్ ఇలానే మిగిలిన కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, బజ్జీలు కింది వైపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకో వైపుకు టర్న్ చేసుకుందాం.
ఈ కొత్తిమీర బజ్జీలు చూడడానికి లెగ్ పీస్ లాగా ఉన్నాయి కదండి. అంతేనండి, మనం ఒక్క రెసిపీ చేస్తే మిగిలిన రెసిపీస్ అన్ని అందులోనే గుర్తుకు రావాలన్నమాట. సో బజ్జీలు ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. సో అంతేనండి, కొత్తిమీర బజ్జీలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు అరటికాయ బజ్జీలు ప్రిపేర్ చేసుకుందాం. అరటికాయని స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదండి. సో ఆ స్లైసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని మిగిలిన ఈ శనగపిండి బ్యాటర్లో ఈ విధంగా డిప్ చేసి వేడి వేడి నూనెలో వేసుకోవాలి. బజ్జీలు వేసుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని వేసుకోండి. అప్పుడే బజ్జీలు ఈవెన్గా ఫ్రై అవుతాయి. బజ్జీలన్నీ ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బజ్జీలు రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, బజ్జీలు ఇలా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, అరటికాయ బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు మిరపకాయ బజ్జీలు ప్రిపేర్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న బజ్జీ మిరపకాయల్ని అరటికాయ బజ్జీలు వేయంగా మిగిలిన ఈ శనగపిండి బ్యాటర్లో ఒక్కొక్కటిగా వేసుకొని ఈ విధంగా డిప్ చేసి వేడి వేడి నూనెలో వేసుకోవాలి. ఈ మిరపకాయలు శనగపిండి బ్యాటర్లో డిప్ చేసుకున్న తర్వాత మిరపకాయల్ని ఈ వీడియోలో చూపించినట్లుగా బౌల్కి ఇలా అనుకొని ఆయిల్లో వేసుకుంటే మిరపకాయలు చక్కగా ఫ్రై అవుతాయండి. ఈ చిట్కా నాకు మా అత్తమ్మ చెప్పిందండి. మిరపకాయలన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బజ్జీలు రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బజ్జీలు ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుండి సపరేట్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఈ మిరపకాయ బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి. ఈ మిరపకాయ బజ్జీలు ఇలా తింటే బాగుంటాయండి. అదే ఈ మిరపకాయ బజ్జీలకి కొద్దిగా ఘాటు పెట్టి ఇందులో కొద్దిగా ఆనియన్ స్టఫ్ పెట్టుకొని తిన్నామంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. సో మరైతే ఆనియన్ స్టఫ్ రెడీ చేసుకుందాం పదండి. ఆనియన్ స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పైన కొద్దిగా నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకున్నామంటే ఆనియన్ స్టఫ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీకి ఒకవైపున మాత్రమే మిడిల్లో సన్నగా ఇలా ఘాటు పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ స్టఫ్ని ఇందులో పెట్టుకోవాలి. సేమ్ ఇలానే మిగిలిన బజ్జీలకు కూడా పెట్టుకోవాలి. సో అంతేనండి, చూసారు కదా, మనం చేసుకున్న 3 రకాల బజ్జీలు, కొత్తిమీర బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, ఈ 3 రెడీ అయిపోయాయి. ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ లేదంటే వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా బజ్జీలు చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదండి. శనగపిండి బ్యాటర్ ఒకటే కాబట్టి ఇలా మనకు నచ్చిన 3 రకాల బజ్జీలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరైతే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.